కోటయ్య గారు రండి. మన పెద్ద డాక్టర్ గారి సంగతి విన్నారా? నాకేం తెలియదే. ఏంటేంటి? అదేమిటండి హాస్పిటల్ అంతా మారుమోగిపోతుంటేను. అదే ఆ డాన్సర్ విజయమ్మకి మన డాక్టర్ గారికి ఏదో. అలాగా? ఆయన మాత్రం ఏం చేస్తాడు? భార్య రోగిష్టిది, వయసా పాపిష్టిది. ఏదో ఒక దారి చూసుకోవాలిగా మరి. ఈ మధ్య అంతా మారిపోయిందంటలేవయ్యా. ఆ ఆటగత్తి లేదు, ఉద్దస్తమానం దానికాడే ఉంటున్నాడంట. ఈయన ఆమెకు ఒక కాలు కట్టుకడితే ఆమెమో ఈయన 2 కాళ్ళకి వేసిందంట బంధం. ఊరి వాళ్ళ సంగతుల కంటే ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకుంటే చాలు. వెళ్ళండి. ఓహో, ఈయన ఆమెకు ఒక కాలు కట్టుకడితే ఆమెమో ఈయన 2 కాళ్ళకి వేసిందంట బంధం. డాక్టర్, ఆ నర్తకిని గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆమెకేమి సార్, రంభ, ఊర్వశి, తిలోత్తమ. ఆమెను వెంటనే డిశ్చార్జ్ చేయవచ్చని, అది నాకు కావాల్సింది. అప్పుడే తొందర ఉంది సార్, ఒక 4 days అయిన తర్వాత చేయొచ్చు. డాక్టర్, అనవసరమైన వాళ్ళని ఉంచుకుని అవసరమైన వాళ్ళకి ఇబ్బంది కలిగించడం క్రైమ్. రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పండి. ఆల్ రైట్, చెప్తాను. చూడండి, చెప్పేది నెమ్మదిగా, మనసు నొచ్చకుండా చెప్పండి. అంత పని అయితే మీరే చేయాల్సి వస్తుంది. ఎస్. ఇట్స్ ఆల్ రైట్. నేనే చెప్తాను. ఏం డాక్టర్, నేనుండడం మీకు బాధగా ఉందా? నో, అలాంటిదేమీ లేదు. కానీ చూడండి, పేషెంట్స్ చాలా మంది డిసప్పాయింట్ అయిపోతున్నారు. అందుకని ఈ నర్సింగ్ హోమ్ లో ఏ కేసు ఇంతకాలం ఉన్నది లేదు. కాలానికి రోగానికి ఏమిటి సంబంధం? అఫ్ కోర్స్. అయినా నిజం చెప్పరాదు, నేను మీకు న్యూసెన్స్ అయ్యాను అంతేగా? నో, నాట్ ఎట్ ఆల్. నిజానికి మీరు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. నాకు ఇది హాస్పిటల్లా లేదు, నా ఇల్లులా ఉంది. ఎవరో ఆప్తుల నీడలో ఉన్నట్టుంది. ఇంతకన్నా పెద్ద భవంతుల్లో ఉన్నాను. ధనం కొనగలిగిన అన్ని సౌకర్యాలు, సుఖాలు అనుభవించాను. అసలు హాస్పిటల్ అంటేనే నాకు అసహ్యం. కానీ ఇక్కడ ఏమిటో ఎందుకో. అదంతా మీ అభిమానం కాదు, మీ అభిమానం. మీరెక్కడున్నా నా అభిమానానికి లోటు ఉండదు. మనుషులు దూరం అయితే మమతలు సన్నగిల్లుతాయి. మీకు అనుమానమే ఎక్కర్లేదు. నా మాట వినండి. వింటాను, వింటూ ఉండాలనే నా ఆశ. మీ మాట వినకపోతే నాలో ఏదో కంపం భూకంపంలా వస్తుంది, ఊపేస్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. హృదయం ముక్కలు చెక్కలు అయిపోతుందేమో అనిపిస్తుంది. ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి? మీకు బాధ కట్టే భయమే ఎక్కువగా ఉంది. సరే, మీరెక్కడికి వెళ్ళదక్కర్లేదు. డాక్టర్, ఇక్కడే ఈ ఊళ్ళోనే ఒక ఇల్లు తీసుకోండి. నేను అప్పుడప్పుడు వచ్చి చూచిపోతూ ఉంటాను. అప్పుడప్పుడు కాదు, రోజు. అలాగే. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. మిస్ ప్రేమ, జీవితంలో ఎన్నడూ చవి చూడని ప్రేమను ఇక్కడ చూశాను. అంటే మీ ప్రేమను కాదులేండి, డాక్టర్ గారి ప్రేమను. నో నో నో, అదేం లేదు. ఆయన డ్యూటీ ఆయన చేశారు. ఏ డాక్టర్ అయినా చేయాల్సిందే. అది దృష్టి భేదం. మీరు అవునన్నా కాదన్నా ఆ ప్రేమను దాచుకొని మూసుకుపోతున్నా. దానికి బిల్లు పే చేశారా? జన్మ జన్మలకి చెల్లించలేదు. సెలవు. పాపం. ఏ ఆ మాత్రం పాపం నన్ను అనకూడదు. ఏ ఎందుకనాలి? ఆమెది నాది 1 way ట్రాఫిక్ కనుక. మీ డాక్టర్ గారి మనసులో ఏం లేదే? గంటాపరంగా చెప్పగలను, ఏమీ లేదు. ఆయన సంగతి నీకు తెలియదు. ఐరన్ ఐరన్ మనిషి. ఇలాంటి వాళ్ళే ఆ సమయం వచ్చేసరికి ఐరన్ పోయి ఐరన్ అంటూ పరిగెడతారు. నో ఫియర్స్. మా డాక్టర్ విషయంలో మాత్రం ఇది ఇంపాసిబుల్. బెట్. హౌ మచ్? డాక్టర్ గారు ఒకవేళ ముక్కినా మీరు తగ్గాలి, నేను నెగ్గాలి, మన దగ్గరికి రావాలి. లేకుంటే ఉండనే ఉంది మామూలు. కంటిన్యూ. ఓకే ఓకే. తాత తాత, నీ తల ఎందుకు ఇట్లా అయిపోయింది? తాత తల ఎప్పుడు నున్నగా ఉంటుంది. అదేం కాదు, జుట్టు అంతా
కాదు తాత. అవునమ్మా. ఎందుకు రాలిపోయింది? అది రాలేండరా మీ పరీక్ష. డాక్టర్ గారు పిల్లలు అనిపించుకుంటున్నారు. డాక్టర్ గారు పిల్లలేం కాదు, మేము పిల్ల డాక్టర్లు. అవునా? తాత బెంగ పడకు, నీకు ఆపరేషన్ చేసి ఈ జుట్టంతా రంపించేస్తా. రా బాబు. పులికి పుట్టేవి పులి పిల్లలే మరి. అమ్మాయి, ఇంతకు నీ ప్రయాణం సంగతి ఏమంటావు? వారిని వదిలి ఎలా నాన్న? వారు వస్తానంటున్నారు కదమ్మా. అంటారే కాని రాలేరు నాన్న. అది కాదమ్మా, నీ పెళ్ళి అయిన తర్వాత మన ఇంట్లో జరిగే శుభకార్యం ఇది. ఇంకా జరిగేది లేదు. అందులో చెల్లెమ్మకు నువ్వంటే ఎంత ప్రాణమో నీకు తెలుసు. నువ్వు రాకుంటే పెళ్లి పీటల మీద కూడా కూర్చోనంటు. నిజమే నాన్న, కానీ రోజంతా పనిచేసి అలసిపోయి వస్తారు. వారికంత వేడి నీళ్ళు స్నానం, వేడన్నం పెట్టే మనిషిగానైనా ఉన్నాను. అది లేకుండా ఏమిటి మామగారు? కూర్చోండి కూర్చోండి. మాధు ఏమంటుంది? ఏముంది, మీరు పెళ్లికి రారట, అందుకని తాను రానంటోంది. అయితే నేను రావడానికి ఇష్టం లేదన్నమాట. భలేవారండి. అది కాదు మాధు, నువ్వు వెళితే ఆ సాగుతో నేనే ఈ గంగిరెద్దు జీవితం నుంచి 2 రోజులు తప్పించుకుందాం అనుకున్నాను. ఆ అవకాశం కూడా నాకు లేకుండా చేశాం. అదే మీ ఉద్దేశం అయితే తప్పకుండా వెళ్తాను. అల్లుడు గారు, మీరు తప్పక రావాలి. లక్ష్మి మరీ మరీ చెప్పింది. ఓఎస్, అలాగే. మరదల పిల్ల చేసిన మోసానికి మంచి ప్రజెంట్ కూడా తెస్తారని చెప్పండి. మోసమా? కదా మరి, ఏమిటి? చెప్పకుండా చేసుకోవడమే. మేము కూడా వెళ్తాం. మీరు లేకుండానా? ఓకే, గెట్ రెడీ. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. అభిజ్ విజయ. ఏమి కబుర్ రాలే డాక్టర్? ఓ, ఐఎమ్ సారీ. ఆమెను డిశ్చార్జ్ చేశాం కదా. ఎస్, పేషెంట్స్ పిలవండి. ఇంకెవరు లేరు సార్. గుడ్, ఫినిష్. ఎస్ డాక్టర్. గుడ్ మార్నింగ్. అమ్మగారు ఇంట్లో ఉన్నారా? వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మీరు ఇంకా భోంచేయలేదా? నో నో నో, వేళకి భోంచేయాలి. మీకు బాగా బలం కావాలి. నా బలం భోజనంలో లేదు డాక్టర్, మరి మీలో ఉంది. నో 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 నో. వడ్డించండి. మరి మీరు? మీలాగనుకున్నారా? నేను భోజనంలో ఫస్ట్. ఎప్పుడు అయిపోయింది. వెరీ గుడ్. నో పులుసు, ముందు కూరలు తినాలి. చూడమండి. వెరీ గుడ్. క్యాబేజ్ ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాబేజ్ నాకు లేదండి. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు. నోరు మూసుకొని తినాలా? డోంట్ బి సిల్లీ. కమాన్ కమాన్. అబ్బా, మాటల్లో పెట్టి ఎంత తినిపించేశారండి. అప్పుడు ఏమైందండి? రేపు చూడండి ఇంకెంత తినిపిస్తాను. అమ్మ బాబోయ్, అంత భయం అయితే నేను వచ్చేటప్పటికి ఫోన్ చేయండి. మిమ్మల్ని చూడగానే మళ్ళా ఆకలేస్తే? డోంట్ బి సిల్లీ. బాయ్ బాయ్. మంగమ్మా, మంగమ్మా, అయ్యా నాకు ఇక్కడేం తోచట్లేదు. అమ్మగారు వచ్చేదాకా నర్సింగ్ హోమ్ లో ఉంటారు. ఇల్లు జాగ్రత్త. సరేనండి. ఏ ఇక్కడ పెట్టారు? మిగతా గదిలేవి ఖాళీ లేవా? లేవు సార్. ఆహా. అసలు అన్నిటికంటే ఇదే బాగుంటుంది సార్. విజయమ్మ గారు కూడా ఇక్కడే ఉండేవారు. సరే సరే, అవన్నీ నీకెందుకు, వెళ్ళు. నమస్కారం. అమ్మగారు స్నానం చేస్తున్నారు, కూర్చోమన్నారు. ఇక్కడ కదండి, లోపల గది.
గుడ్ ఈవినింగ్. ఏమిటి అలా చూస్తున్నారు? ఇప్పుడు చెప్పండి. చెప్పనా? చూసిందో పేషెంట్ ను, చూసిన వారు డాక్టర్. ఏ అది నా దౌర్భాగ్యం. ఏమిటి అలా అన్నారు? అంతేగా మరి, నా కళ్ళకు పేషెంట్లు తప్ప ఇంకెవరూ కనిపించరనేగా. రోగం, చికిత్స, ఆపరేషను, బ్యాండేజీ తప్ప నాకు ఇంకేమీ తెలియదనేగా. నేను డాక్టర్ను, మీరు పేషెంట్లు, అంతేగా మనకున్న సంబంధం. సారీ, మిమ్మల్ని అప్సెట్ చేసినట్టున్నాను. నన్ను క్షమించండి. నో 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 నో, యువర్ క్వైట్ కరెక్ట్. మీరు నిజమే చెప్పారు. నాలో కొన్నేళ్లుగా పేరుకున్న బాధ ఇది. ఇలా డాక్టర్గా ఉండి ఉండి ఒకనాటికి పేషెంట్ అయిపోతానేమోనని భయంగా ఉంది. అప్పుడు నేను డాక్టర్ని అవుతానులేండి. అరే, అప్పుడే చీకటి పడిందే. కాదు, వచ్చింది. ఈ రోజు పున్నమిలా ఉంది పాపం. పాపం ఏమిటి? పున్నం అంటే నాకెందుకో దిగులు. విచిత్రంగా ఉంది. అవును, పున్నమి తరిగిపోతున్న ప్రాయానికి చిహ్నంగా తోస్తుంది నాకు. మరి అమావాస్య లోలోను పెరుగుతున్న హృదయాన్ని గుర్తు చేస్తుంది. బాగుంది బాగుంది. అబ్బో, బాగోగులు అప్పుడే తెలిసినాయా? పువ్వు పుట్టగానే తెలుస్తుంది పరిమళం.